హోమ్ మేడ్ పిజ్జా బయట ఎన్నిసార్లు పిజ్జాలు కొని తెచ్చుకున్నా ఇంట్లో చేసుకున్న పిజ్జా టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈసారి ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకుని బయట నుంచి అయితే బేస్ తెచ్చుకున్నాను. మనం బేస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అది కొంచెం లాంగ్ ప్రాసెస్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుని ఈసారికి మాత్రం బేస్ బయట నుంచి అయితే తెచ్చేసుకాను. ముందుగా బేస్ కి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కదా, దానికి ఇంకొంచెం హోల్స్ అయితే పెట్టేసి పైన పిజ్జా సాస్ అండ్ టమాటో కెచప్ ని అయితే యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకున్నాను. సాస్ ని బాగా స్ప్రెడ్ చేశాక దానిపైకి చీజ్ ని అయితే వేసుకోవాలి. నేను చేయాలనుకున్నది పన్నీర్ వెజ్జీస్ పిజ్జా. సో నాకు కావాల్సిన వెజ్జీస్ అన్ని వేసేసుకున్నాను. తర్వాత పన్నీర్ ని తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ అయితే చేసేసుకుని బాగా అయితే కలిపేసుకున్నాను. సో వెజ్జీస్ కోసం క్యాప్సికమ్, ఆనియన్, టమాటో వేసి పన్నీర్ ని కూడా వేసేసుకుని వెజ్జీస్ అన్ని వేసేసుకున్నాక ఇంకొంచెం చీజ్ ని అయితే వేసేసుకుని చీజ్ ని వేసాక పైనుంచి ఆరిగానో స్పైసెస్ మిక్స్ ని అయితే చల్లుకున్నాను. 10 minutes ప్రీ హీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ లో 170 degrees దగ్గర 10 minutes అయితే కుక్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ 10 minutes ఎమి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. అది చూడడానికి ఎంత టెంప్టింగ్ గా అనిపించింది అంటే, సో పిజ్జా అయ్యాక దాని వీడియో తీయడం కూడా మర్చిపోయాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టైం విత్ బేస్ తో ప్రిపేర్ చేసి పిజ్జాని అయితే చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.